2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, రెజిన్ ఆర్ట్‌లో రకరకాలుగా మనమైతే చేస్తూ ఉంటాం. వరమాల ప్రిజర్వేషన్ అని, అండ్ దాంతో పాటు పూజా తాళి ప్లేట్ అనుకుంటూ, అండ్ ఇయర్ రింగ్స్ కావచ్చు, రకరకాలుగా ఐటమ్స్ అయితే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి చేసిన ఐటమ్స్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? చేసే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఒక్కసారి డీటెయిల్డ్గా. రకరకాలుగా అంటే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మనం రెజిన్ ఆర్ట్ త్రూ క్రియేట్ చేయొచ్చు సిరి గారు. అకేషన్ ఏంటి, ఇందులో నేను చెప్పాను కదా 360 డిగ్రీ యాంగిల్స్లో చూస్తే కూడా మనము సో అన్ని విధాలుగా రెజిన్ ఆర్ట్ బెనిఫిట్ అనమాట. అది ఎలాగ అంటే ఆర్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మానసిక ప్రశాంతత, డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు అండ్ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అదొకటి. రిలాక్సేషన్ అనేది పొందొచ్చు ఆర్ట్ త్రూ. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనీ అర్నింగ్. సో మనీ అర్నింగ్ సోర్స్ నంబర్ ఆఫ్ వేస్లో మనం అర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది సీజనల్ బిజినెస్ అంటే కాదు. అందుకే ఇప్పుడు మీరు 2-3 నంబర్ ఆఫ్ వెరైటీస్ చెప్పారు. సో మాలా ప్రిజర్వేషన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి పూజా తాళి కానివ్వండి, క్లాక్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్గా అంటే ఫోటో ప్రిజర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా అకేషన్ని బట్టి తయారు చేసేయచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పూజా తాళి అనుకోండి, మనకు ఇండియాలో సో నెలకు ఒక పండగ అనేది ఉంటుంది. కంపల్సరీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి నంబర్ ఆఫ్ వెరైటీస్ పూజా తాళి లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో ఇందులో కూడా మనం ఏది ఫిక్స్ చేస్తున్నాము, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అనుకోండి, దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ థాలీస్ వి కెన్ క్రియేట్ అనమాట. సో ఇంకా స్వీట్స్ పంచడానికి, జస్ట్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసమే అనుకోండి, దట్ ఈస్ అనదర్ కేటగిరీ. అలా మనం డిఫరెంట్గా తీసుకెళ్ళచ్చు ఈ రెజిన్ ఆర్ట్ని. థాలీలోనే నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూడొచ్చు. అండ్ మాలా ప్రిజర్వేషన్ అన్నారు. సో మాలా ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే పువ్వులు. సో చాలా చాలా ఇంపార్టెన్స్ అండ్ మనకు పూర్వీకుల నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తాము పువ్వులకి. సో ఒక్కసారి మ్యారేజ్లో యూజ్ చేసిన పువ్వులు మనం అది అలానే అంటే ఒక జ్ఞాపకంగా గుర్తుగా పెట్టుకుంటాం అనమాట. నాట్ ఓన్లీ మాలా ప్రిజర్వేషన్, ఈవెన్ రోజ్, ఎవరైనా అంటే ఇష్టమైన వాళ్ళు ఒక రోజ్ ఇస్తే కూడా అది లైఫ్ లాంగ్ అలానే బుక్స్ ఇప్పటికీ అంటే ఎవరైతే మిడిల్ ఏజ్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ బుక్స్ తెరిస్తే వాళ్ళ బుక్స్లో పెటల్స్ దొరుకుతాయి. ఎందుకు అంటే దట్ మచ్ కనెక్టివిటీ వీ హ్యావ్ విత్ ద ఫ్లవర్స్. అండ్ ఎవరిచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ మెమరీ ప్రిజర్వేషన్ కోసం మనం రెజిన్ ఆర్ట్ అనేది యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఫ్లవర్ ప్రిజర్వేషన్ కానివ్వండి, మాలా ప్రిజర్వేషన్ కానివ్వండి, ఇంక ఫొటోస్ ప్రిజర్వేషన్ కానివ్వండి, ఇలా తీసుకురావచ్చు. సో మ్యారేజెస్, అకేషన్స్ అండ్ తర్వాత బర్త్డేస్ కానివ్వండి, సో వీటన్నిటిలో ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ అన్నారు మీరు. సో కీ చైన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అది 24/7 చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా సీజన్ లేకుండా కూడా మీరు తయారు చేయొచ్చు. జస్ట్ టార్గెటింగ్ కస్టమర్ ప్లాట్ఫామ్ మంచిగా చూసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ ఆర్ట్ అనేది అక్కడ సేల్ చేసి డబ్బులు జనరేట్ చేయొచ్చు. సో చాలా వరకు కీ చైన్స్ ఎవరికి, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటికి కూడా తాళం అనేది ఉంటుంది. సో మీరు రిటర్న్ గిఫ్ట్స్లా ఏ చిన్న అకేషన్ చేసినా కూడా రిటర్న్ గిఫ్ట్స్లా కీ చైన్స్ ఇవ్వచ్చు. అలా క్రియేట్ చేయొచ్చు. ఆర్ డిఫరెంట్గా మీరు స్టూడెంట్స్ అయి ఉంటే, అంటే ఇప్పుడు చేసేవాళ్ళు అంటున్నాను నేను, యూనివర్సిటీ కానీ స్కూల్స్ కానీ కనెక్ట్ అయితే అక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్యాకల్టీకి ఖచ్చితంగా వెహికల్ అనేది ఉంటుంది. అది 2 వీలర్ అయినా, సైకిల్ అయినా, 4 వీలర్ అయినా. సో వాళ్లకు కీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో జ్యువెలరీకి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రెజిన్ ఆర్ట్ త్రూ. సో జ్యువెలరీ మేకింగ్ కూడా మీరు మ్యారేజెస్లో చాలా వరకు గిఫ్ట్స్ ఇవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసి చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అనేది నిర్వహిస్తుంటారు. అక్కడ కూడా మీ స్టాల్ అనేది స్పెసిఫిక్గా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. కీ చైన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, పూజా తాళి కానివ్వండి, మీరు మేక్ చేసిన ఆర్ట్ అక్కడ మీరు ప్రజెంటేషన్ ఇస్తూ అమ్మచ్చు. అది కాక క్లాసెస్, వర్క్ షాప్స్ కండక్ట్ చేసి కూడా లార్జ్ గ్యాదరింగ్ పెట్టి మీరు అటువైపు నుంచి కూడా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అదే కాకుండా జస్ట్ విత్ ద అమౌంట్ ఆఫ్ 50,000 నేను ఖర్చు పెట్టుకోగలనంటే మీరు అక్కడి నుంచి ట్రైనింగ్స్ అనేది తీసుకోవచ్చు. ట్రైనింగ్స్ ఇందులో లక్షల్లో కూడా ఉన్నాయన్నమాట. లక్షల్లో కూడా పే చేసి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు. సో మీ కేటగిరీ లెవెల్స్ ఏంటి, బేసిక్ నుంచి వెళ్తున్నారా, అడ్వాన్స్ వెళ్తారా, అండ్
మోర్ విత్ ద కనెక్టివిటీ విత్ ద యూనివర్సిటీస్ కానివ్వండి, సో ఆర్ట్కి సంబంధించిన డిఫరెంట్ అకాడమీస్ ఉంటాయి, వీళ్ళతో టైఅప్ అవ్వి వాళ్ళతో జర్నీ చేస్తారా, దే హ్యావ్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది నాట్ ఓన్లీ కంటికి కనపడుతుంది, ఒక డెకరేటివ్ పీస్ లా కాకుండా 360 యాంగిల్స్లో దీన్ని చూడొచ్చు సిరి గారు, దీన్ని అమ్మచ్చు. అండ్ ఆర్ట్ అనేది ఒక్కసారి క్రియేట్ చేస్తున్నారు, మంచిగా చేశారు అంటే విత్ మౌత్ పబ్లిసిటీనే మీకు ఆర్డర్స్ అనేది వస్తాయి అండ్ అక్కడి నుంచి కూడా మీరు డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. సో మేడం, అంటే ఇందులో కలర్ సైకాలజీ కూడా చాలా యాడ్ అవుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి అంటే మనం చేసే ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది వర్మాలనే కావచ్చు, లేదు అంటే ఫోటో ప్రిజర్వేషన్ అయినా, లేదు అన్నప్పుడు జ్యువెలరీ మేకింగ్, జ్యువెలరీ రిలేటెడ్ ఐటమ్స్కి ఏవైనా కూడా పర్టికులర్గా మనం తీసుకునేటప్పుడు ఈ కలర్ కాంబినేషన్లో తీసుకుంటేనే బాగుంటుంది అంటారా, లేదు అంటే మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుందా ఇది? ఎస్ సిరి గారు, మీ ఇష్టం అనమాట. ఫస్ట్ కలర్ సైకాలజీ అన్నారు మీరు. కలర్ సైకాలజీ అంటే ఒక్కొక్క కలర్ నుంచి ఒక్కొక్క మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఫర్ పీస్, ఎల్లో కలర్ మీరు వేర్ చేశారు శారీ, చాలా అంటే అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఎస్పెషలీ గ్రోత్ కోసం యూజ్ చేస్తారు. అర్త్ ఈజ్ ఎల్లో కలర్ అనమాట, అంటే స్ప్రౌటింగ్ కానివ్వండి, గ్రోత్ కోసము మనము పసుపు, పూజల్లో పసుపు ఎందుకు యూజ్ చేస్తారు, సో దానికి చాలా డెప్త్ థీరీస్ ఉన్నాయన్నమాట. ఊరికనే కలర్స్ అనేవి ఇలా రాలేదు, యూజ్ చేయట్లేదు. సో ప్రతి ఒక్క కలర్కి ప్రతి ఒక్క మీనింగ్ అనేది ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ ఇందులో యూజ్ చేయొచ్చు. లేదు పర్టికులర్గా మేము ఒక ట్రెడిషన్గా వెళ్తున్నామంటే కూడా వి విల్ అరేంజ్ దట్ కలర్స్ అనమాట. రెడ్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, ఎస్పెషలీ ఎక్కువగా యూజ్ చేస్తారు మ్యారేజెస్లో అండ్ తర్వాత రకరకాలుగా. అండ్ మీరు జస్ట్ ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తున్నారంటే లైట్ కలర్స్ యూ కెన్ చూస్. అండ్ ఎస్పెషలీ స్పిరిచువల్ లేకపోతే అలా వెళ్తున్నారంటే వైట్ కలర్స్ యూ కెన్ యూజ్ కంప్లీట్లీ. అండ్ బ్లాక్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా ట్రేస్ లాగా లేకపోతే ఒక డెకరేటివ్ పీస్ లాగా, మాల ప్రిజర్వేషన్ కూడా బాగుంటుంది అండ్ మీ ఇష్టం అనమాట. సో ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, ఆర్ట్కి యూజ్ చేస్తున్న కలర్ ఇందులో మిక్స్ చేయొచ్చా అని. లేదండి, దీస్ కలర్స్ ఆర్ డిఫరెంట్. రెజిన్ ఆర్ట్ కలర్స్ అనేది పిగ్మెంట్ కలర్స్ అంటారు. సో దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. కానీ అక్రెలిక్ కానివ్వండి, ఇంకా ఇతర యూజ్ చేస్తున్నారంటే కూడా కొన్ని షేడ్స్ అయితే చూస్తాం కాబట్టి నేనైతే వద్దనే అంటాను. స్పెషల్ రెజిన్ ఆర్ట్ కలర్స్ అనేవి ఉంటాయి, అది మాత్రమే యూజ్ చేస్తే చాలా రిజల్ట్స్ అనేది కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రెజిన్ ఆర్ట్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో అది డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి అంటే వీ షుడ్ నాట్ గో ఫర్ దట్ అదర్ కలర్స్. ఎలా మేడం, ఎవరికైనా కూడా అంటే ప్రోడక్ట్స్ రిలేటెడ్గా దీని గురించి మేము తయారు చేస్తున్నాం, మార్కెటింగ్లో తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు మీరు కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది మేడం? ఆన్ 11th మే వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నాం సిరి గారు. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. రెజిన్ ఆర్ట్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, మనం ఎంతవరకు డబ్బులు అర్న్ చేయొచ్చు, విత్ ద స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది ఎలా చూడొచ్చు, ఇవన్నీ వివరాలతో ఒక డిప్రెషన్ నుంచి ఫస్ట్ క్విక్గా ఎలా బయటపడవచ్చు కూడా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ తర్వాత హీలింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో ఈ వర్క్షాప్లో నేర్పిస్తాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.